సువార్త ప్రకటించేవాడు కావచ్చు, సంఘ కాపరి కావచ్చు, మనము మన ఇంటి వారి సహా జాగ్రత్త చేసుకోవాలి. ఎందుకంటే మూర్ఖమైన వక్రజనం మధ్య మనం నిందారహితులమై అనింద్యులమై ఉండాలి. జీవవాక్యమును చేతబట్టుకొని ఆ సమాజాల్లో మనం జ్యోతులై ఉన్నాం. జ్యోతి అంటే ఏంటో తెలుసా? వెలుగునది, వెలిగించి లోకానికి దారి చూపునది. పాడైపోతున్న లోకంతో, లోక పాపాలతో, లోక ఆలోచనలతో, లోక అలంకరణలతో, లోక అభిలాషలతో చచ్చిన చేపలాగా మనం కొట్టుకొని పోవటం కాదు, బ్రతికిన చేపలాగా ఏటికి ఎదురీదాలి, లోకానికి ఎదురీదాలి. ఇది దేవుడు ఇస్తున్న పిలుపు. సువార్త ప్రకటించేవాడు కావచ్చు, సంఘ కాపరి కావచ్చు, మనము మన ఇంటి వారి సహా జాగ్రత్త చేసుకోవాలి. ఎందుకంటే మూర్ఖమైన వక్ర